కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు సక్రమమేనని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాల కోసం ముందు చూపుతో సెకీతో ఆనాడు వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రానికి తక్కువ రేట్లకే విద్యుత్ లభించిందని అన్నారు. జగన్ వ్యక్తిత్వం మీద మరక వేయాలని చూసిన వారు నవ్వుల పాలయ్యారని కాకాని తెలిపారు. ఈ ఒప్పందం వెనుక అవినీతి జరిగిందంటూ అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు ఎల్లో మీడియాకు ఇప్పుడు దీనిపై ఏం చెప్తారని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ వినియోగాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రజలకి గృహ అవసరాలకు కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకూడదు, అదనపు భారం మోపకూడదు అనేటువంటి ఆలోచనతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ₹2.49 బహుశా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అతి తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీని కూడా వేదికగా చేసుకుని పచ్చి అబద్ధాలు మాట్లాడడం, పచ్చ మీడియా రోత పుట్టించేటువంటి విధంగా రాతలు రాయడం, చూపించడం, పచ్చ సైకోలు సోషల్ మీడియాలో రెచ్చిపోవడం లాంటివి అనేక రకాలైనటువంటివి మనం చూసాం. ఏదో జరగరాంది జరిగిపోయిందని, అవినీతి జరిగిందని, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అదనపు భారం పడిందని రకరకాలైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం పత్రికల్లో సోషల్ మీడియాలో ఏ విధంగా హల్చల్ చేసాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు సెకీ ఒప్పందం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాడో అది సక్రమమేనని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈరోజు దాని మీద ఒక నిర్ణయం, ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. దానిలో స్పష్టంగా ఎలాంటి లోపాలు లేవు, అన్నీ కూడా నిబంధనల మేరకే జరిగాయి. కాబట్టి దాన్ని రద్దు చేయడం కుదరదు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి వార్తలు రాశారు. దాని ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉండవు, దానికి సంబంధించి అంతర్రాష్ట్రీయ ప్రసారానికి సంబంధించినటువంటి ఛార్జీలు వర్తించవు. ఈ ఏడాది నుంచే సెకీ నుంచి 4000 మెగావాట్ల కొనుగోలుకి అనుమతిస్తూ డిస్కమ్లకు సంబంధించి ఏదైతే విద్యుత్ సేకరణ కోసం ఇచ్చినటువంటి ప్రణాళికని ఆమోదించి ఇన్నాళ్ళు దీని మీద ఒప్పందం మీద విషం చిమ్మినటువంటి టీడీపీ కరపత్రాలకి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి ఓ చెంపపేట లాంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అబద్ధాల పుట్ట బద్దలైంది. కొనుగోలు ఒప్పందం అత్యంత పారదర్శకంగా ఉందని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ నియంత్రణ మండలి తేల్చి చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా ఒక అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధానికి రెక్కలు తొడిగి పుంకాలుగా అబద్ధాలు వండి వార్చినటువంటి పత్రికలన్నిటికీ కూడా చెంప చెళ్ళు మనిపించేటువంటి విధంగా ఈరోజు విద్యుత్ నియంత్రణ మండలి నిజాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బయటపెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొత్తం తారీఫుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే మన ముఖానే పడుతుందనేటువంటి విధంగా నిప్పు లాంటి నిజాలతో ఆడుకోవాలని చూస్తే చేతులు కాలుతాయనేటువంటి దానికి ఈరోజు సెకీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుబట్టినటువంటి పచ్చ మీడియాకు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ చంద్రబాబు గారితో సహా ఇది నిజంగా ఒక ఆందోళనను కలిగించేటువంటి విషయం. ఎందుకంటే మీరు ప్రసారం చేసినటువంటి అసత్యాలు అన్నీ కూడా ఈరోజు ఒక్క మాటతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సక్రమంగా ఉంది అని చెప్పడంతోనే ఈరోజు మీరు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అబద్ధాలు, అసత్యాలు తప్ప మరొకటి కాదు అని చెప్పి రుజువు అయ్యాయి. కాబట్టి ఈరోజు అబద్ధాలతో మీరు ఈరోజు వరకు అనుకున్నారు, ప్రపంచాన్ని అంతా చుట్టాము అన్నట్టుగా సంబరపడ్డా ఈరోజు సత్యం ఛేదించుకుంటూ వాస్తవాలను బయటపెడుతూ వచ్చిందనేటువంటి వాస్తవం తెలిసిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద మీరు మరక వేయాలని మీరే ఈరోజు నవ్వుల పాలయ్యారు.
మీ కుట్రను అన్నిటిని కూడా మీరు చేసినటువంటి కుట్రలు అన్నిటి కూడా ఈరోజు భగ్నమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టని దెబ్బతీయాలని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని భంగపరచాలని ఒక కుట్ర పన్ని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూసినారు. మంచి చేసినటువంటి వ్యక్తికి అది ఎప్పుడూ కలిసి వస్తుంది కాబట్టి అది శ్రీరామ రక్షగా నిలుస్తుంది అనేటువంటి దానికి ఈరోజు సెకీ ఒప్పందం మీద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఈరోజు ఆదేశాలు ఇచ్చిందో దాని మీద ఒక స్పష్టతనిచ్చిందో అది ఒక ఉదాహరణ. దీనిలో ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి తారీఫ్, రిటైల్ సప్లై తారీఫ్. దీనిలో స్పష్టంగా చెప్పడం జరిగింది 7,000 మెగావాట్ సోలార్ పవర్ ప్రొక్యూర్మెంట్స్ ఫ్రమ్ సెకీ నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏదైతే గతంలో పత్రికల్లో వచ్చే వాటన్నిటిని పటాపంచలు చేస్తూ ఇన్ ద కమిషన్స్ ఒపీనియన్ దేర్ షల్ బి ఎన్ ISTS charges and losses waiver as per the MOP's orders. ISTS అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్. దానికి సంబంధించి గతంలో చెప్పాం మేము. చెప్తే పత్రికలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ లేదు, ₹2.49 అవన్నీ అదనంగా పడతాయని చెప్పి పదే పదే ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోపాటు స్పష్టంగా నీట్గా రాశాడు. దీనిలో regulated contracts like subject PSS cannot be cancelled sumoto as requested by the stakeholders. కాబట్టి దీంతో స్పష్టంగా అన్ని విషయాలు మాట్లాడుతూ ద కమిషన్ ఫౌండ్ నో రీజన్ నాట్ టు ఇంక్లూడ్ 4,000 megawatts అవుట్ ఆఫ్ 7,000 megawatts. అంటే 4,000 మెగావాట్లు, 7,000 మెగావాట్లో 4,000 మెగావాట్లు ఈరోజు ఇంక్లూడ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరము లేదనేటువంటిది ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్పష్టంగా ఇచ్చినటువంటి రిటైల్ సప్లై తారీఫ్లో పేర్కొనడం జరిగింది. ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సింది, మీరు ఇంతవరకు ఏదైతే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించదని మీరు ఏదైతే చెప్పారో దానికి ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన మీడియా, ఆయనకు సంబంధించినటువంటి సైకో బ్యాచ్ ఎంత దుర్మార్గంగా ఈ విషయంలో వ్యవహరించాయనేటువంటి దాని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం. సెకీతో ఒప్పందం మీద లంచాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి, దాని ద్వారా అమెరికాలో ఒక కేసు బుక్ అయింది, ఇండియాలో కూడా కేసు బుక్ అవుతుంది, ఆంధ్రాలో కూడా కేసు బుక్ అవుతుందని చెప్పి రకరకాలైనటువంటి వార్తలు రోజు పత్రికల్లో వచ్చాయి, రోజు టీవీల్లో చూపించారు. జగన్ గారు దాని గురించి మీడియా గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని వాస్తవాలు ఏమి జరిగిందనేటువంటి విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. సరే, ఆయన చెప్పినప్పుడు ఏమనుకున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ ఇస్తానన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినన్ని శుద్ధాబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజం అన్నట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా స్పష్టమైనటువంటి పరిస్థితి.